ఇదిగో ఇక్కడే అల్లూరి సీతారామరాజు గారు కూర్చుని రచ్చబండ నిర్వహించేవారు. రోడ్డు పక్కన తుప్పల్లో అలా పడుంది. ఎవరి గురించి అయితే ఆయన ప్రాణత్యాగం చేశారో ఇప్పుడు వెనకల కనబడుతుంది కదా మీకు ఈ ప్రాంతం. ఈ లోపల అల్లూరి సీతారామరాజు గారు వెనకలో ఉన్నటువంటి కొండ మీద తపస్సు చేసుకుని ఈ లోపల ఆయన రచ్చబండ అయితే ఉంది. ఆ రచ్చబండ దగ్గర తీర్పులు చెప్పేవారట. ఇక్కడ ఉండేటటువంటి స్థానిక గిరిజనులు గానీ ఎవరికైనా సమస్యలు ఉంటే, బ్రిటిష్ వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆయన ఇక్కడ రచ్చబండ చెప్పేవారట. అసలు రచ్చబండ ఎలా ఉందో మీకు చూపిస్తాను పదండి. ఆ మహానుభావుడు రచ్చబండ పెట్టినటువంటి ప్రాంతము ఇలాంటి దుస్థితికి అయితే లోనయ్యింది. ఇప్పుడు లోపల ఇలాంటిది ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు. దౌర్భాగ్యం ఇది. చాలా పదాలతో నిర్మానుష్యంగా అసలు చాలా భేతావహంగా ఉంది ప్రాంతం అంతా కూడా. ఈ చెట్టు కిందనే అల్లూరి సీతారామరాజు గారు రచ్చబండ నిర్వహించేవారు. మీరు ఎలా చెప్తున్నారు ఇక్కడ రచ్చబండ నిర్వహించేవారు అని మీరు అనుకోవచ్చు. బట్ మహాత్ములు ఎవరో గాని పాప ఇక్కడ రాశారు అల్లూరి సీతారామరాజు గారు రచ్చబండ అని. మీరు ఇక్కడ దేవి విగ్రహం ఉంది కదా, ఈ దేవి విగ్రహం దగ్గర పూజ చేసేవారట వచ్చి. సో విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు తపస్సు చేసుకున్నటువంటి తీర్పులు చెప్పేటటువంటి రచ్చబండ చుట్టుపక్కల ఉన్నటువంటి దుస్థితి పరిస్థితి. ఖచ్చితంగా ఇది ఒక పర్యాటక రంగంగా ప్రసిద్ధి చెందాల్సినటువంటి ప్రాంతము. కాకపోతే ఇక్కడ ఉండేటటువంటి పాలకులు గాని నాయకులు గాని కనీసం పట్టించుకోలేదు. బట్ ఎవరి గురించి అయితే ఆయన పోరాడాడో, ప్రాణాలు వదిలారు, ఆయనకు సంబంధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశానికి పట్టిన గతి ఇది. అదిగో దూరంగా కనబడుతుంది కదా కొండ. ఈ చెట్లు వెనకాల ఉంది. ఆ కొండ మీద తపస్సు చేసుకుని ఆయన అక్కడి నుంచి నడిచి ఇక్కడికి వచ్చి తీర్పులు చెప్పేవారు. అంటే మీరందరూ వన భోజనాలు, కుల భోజనాలు అలా పెట్టుకుంటుంటారు కదా. మీ యొక్క పిల్లల్ని ఇలాంటి ప్రదేశాలు తీసుకురండి. తీసుకొస్తే గనక ఇదిగో ఇక్కడే అల్లూరి సీతారామరాజు గారు కూర్చుని రచ్చబండ నిర్వహించేవారు. ఇలాంటి మహాత్ములు మహానుభావులు మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ గురించి తెలుస్తుంది కొంచెము. అంతేకాకుండా ఎవరైతే పాలకులు ఉన్నారో మీరు ఒకసారి ఆ బయట ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు రచ్చబండ ఉంది అనేటటువంటి బోర్డు పెట్టండి. కనీసము పెడితే వెళ్ళేటటువంటి వాళ్ళకైనా తెలిసి లోపలికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే నేను కూడా ఇక్కడ ఎవరిని అడిగాను, అక్కడ విగ్రహం అలా ఉండిపోయింది ఏంటి అంటే వాళ్ళు చెప్పారు ఈ లోపల ఉందని చెప్పేసి. ఇక్కడ ఉండేటువంటి స్థానికులు చెప్తే తప్ప అంటే బయట కనబడట్లేదు, లోపల ఎక్కడ ఉంది కాబట్టి బోర్డు పెడితే కనబడుతుంది. అంతేకాకుండా దీన్ని కొద్దిగా చక్కగా తీర్చిదిద్దండి. ఎందుకంటే మీ చేతుల్లో పని కదా, ఎన్నింటికో తగలేస్తాను డబ్బులు. ఇలాంటి మహాత్ములు మహానుభావుడు ఉన్నటువంటి ఈ ప్రదేశానికి ఖర్చు పెట్టడంలో తప్పేమీ లేదు. కాబట్టి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎక్కడో ఉన్నటువంటి చేగువేరా గురించి, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాము. కాకపోతే మన మధ్యనే 100 చేగువేరాలకు సమానం ఒక్క అల్లూరి సీతారామరాజు. మనం గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటి మనిషి ఆయన తిరిగినటువంటి ప్రదేశం ఇలా చెత్త చెదారంతో ఎందుకు పనికిరానటువంటి ఒక ప్రాంతంగా మిగిలిపోయింది. ఇది నా ఆవేదన, నా బాధ. అర్థం చేసుకోండి. దయచేసి ఈ వీడియో ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో వాడికి చేరవేసే ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని నేను క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్పిన దానికి నాకు నవ్వొచ్చింది. వీళ్ళ గురించి ప్రాణత్యాగం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఇక్కడ పెడితే శాంతి భద్రతలకి విఘాతం వస్తుందని చెప్పి పోలీసులు గాని, ఇక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకులు గాని ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయలేదట. 15 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతుంది అది అలా పెట్టి. రోడ్డు పక్కన తుప్పల్లో అలా పడుంది. ఎవరి గురించి అయితే ఆయన ప్రాణత్యాగం చేశారో ఆ మన్యంలో ఆయన విగ్రహానికి పట్టినటువంటి దుస్థితి దుర్గతి ఇది.